రాళ్ళు చూడకుండా ఉష్క చూడకుండా ఏం చూడకుండా మేము ఫోన్ చేసినా కొద్ది స్పీడ్ వచ్చిండు ఇంట్లో నాగపాము ఉండే ఆ పాము దొరకబట్టేసిండు. గడపడతాను ఇప్పుడు కట్ట పోయింది లోపలికి అర్థమైందా? ఎంత పెద్దగా ఉంది? లోపల ఉంది ఇంత దొడ్డు ఇల్లు ఉన్నాడు అట్లా లోపల అది డాబల వర్షం పడితే పోయేది జెట్ పంప్ ఉంది కానీ 5 ఫీట్ దాకా రాదు. 5 ఫీట్ దాకా వస్తే ఏంటంటే అది తవ్వకుండా బయటికి వెళ్తుంది. కరెక్టే ఉన్నది కానీ 5 ఫీట్ దాకా రాదు. ఏమో తెచ్చుకోదు నీళ్ళు తక్కువైపోయాయి. అందుకనే ఎక్కడ పోయింది కానీ అన్నకు రానా రానా అన్న ఆ అన్న పాప కప్పులేదు ఇది హ్యాండ్ గ్లోవ్స్ ఇచ్చి ఇది ఈ హ్యాండ్ గ్లోవ్స్ ఆడావు ఓయ్ బయటకి వెళ్ళి కొద్దిగా మెల్లగా తోవాలట మెల్లగా బయట తోవాలట మెల్లగా अरे आप మరి అదే తప్పని
కొద్దిగా మిత్రులారా, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపాడు, హిందీ మే నాగ్, మరాఠీ మే హ్యూమన్ పిటార్ అంటుంటారు. సో ఫ్రెండ్స్, ఇది వెనకాల చిన్న హోల్ ఉంది. ఆ హోల్ నుంచి ఈ స్నేక్ అనేది లోపలికి వచ్చింది. సో ఇక్కడ వాటర్ పడితే వాటర్ అనేది ఇక్కడ ఈ అంచుల పైన లీకేజ్ అవుతుంది, లోపలికి వస్తున్నాయి. సో పాము ఇటు వచ్చిందని నాకు అర్థమైపోయింది. లోపలికి వచ్చి మేము ఇక్కడ సిక్కు కింద సిక్కు కింద ఉండే. సో తోవగానే బయటకు వెళ్ళింది. చూస్తున్నారా, చాలా యాక్టివ్ ఉంది. ఇది ఎలుకను కప్పను తిన్నది. దీని కడుపులో ఆహారం అయితే ఉంది. సో ఆహారం అయితే మేము దీని బయటికి తీయము. స్నేక్ బయట అయిన తర్వాత ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు పసరు ఎప్పటి చేపిస్తే మీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. సో ఫ్రెండ్స్, స్నేక్ బయట అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అమ్మ ఒక నిమిషం స్నేక్ పాము కరవగానే ఫస్ట్ ఎక్కడైతే కరుస్తుందో అక్కడ శుభ్రమైన వాటర్ తో కడగాల. కడిగిన తర్వాత పైనుంచి కింది వరకు అక్కడక్కడ కట్టుబడి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలా. ఆయుర్వేదిక్ మందులకు పసరట్టు చేపియదు. ఎందుకంటే ఆయుర్వేదిక్ పసరట్టు చేపిస్తే మీ ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బయటికి వెళ్ళు, నేను బయట వచ్చేస్తారు. ఒక్క నిమిషం మరొక పళ్ళు ప్యాకెట్ కొంచెం డబ్బాలు నేరుగా పక్కన ఎలుక సన్నం ఉన్నట్ల మూతికెరకెళ్ళి మింగినట్టు వస్తాయేమంటారా తనంగా తినైతే పాలదాయేది కాదు ఇది ఎలకలను మింగేది మింగేది
పోతున్నది. ఇంట్లోకెళ్ళి మా ఇంట్లోకెళ్ళి చిన్న పాము బాబు మంచి ఇట్లా కుసాలు కొట్టుడు. మా వాళ్ళ గోడ వెనుక పక్క గోడలకెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్ళింటది. వెనుక వచ్చి ముంగడికి వెళ్ళింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. దీనిలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రొవైడ్ చేసి మాట్లాడి మేము అవైలబుల్ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తాం. రాళ్ళు చూడకుండా ఉష్క చూడకుండా ఏం చూడకుండా మేము ఫోన్ చేసినా కొద్ది స్త్రీలు వచ్చిండు. ఇంట్లో నాగపాము ఉండే ఆ పాము దొరకబట్టేసిండు. మాకు మాత్రం లేకుండా చేసిండు. థ్యాంక్స్ అన్నది. థ్యాంక్స్ ఎప్పుడు అందరు